తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. ఉడికించిన రాజ్మా అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజ్మా గింజల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేతితో చేసుకుంటున్నాం, నూనెతో కాకుండా. ఇక్కడ ముందుగా మసాలా దినుసులు, దీంట్లో షాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, వీటితో పాటుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దీంతో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కదండి? అవునండి. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉడికించుకున్నాం కదా రాజ్మా. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పెరుగు అండి. ఇది కొంచెం పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. పెరుగు కూడా వేసుకోవాలి, పులుపు తగులుతూ ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనం ఏంటంటే బియ్యం అంటే ముందుగానే అన్నంలో ఉడికించేసుకొని వేస్తున్నాం ఇక్కడ. అలా కాకుండా ఎసరు పెట్టి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో మనం నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టేసి బియ్యం నానబెట్టిన బియ్యాన్ని వేసేసి అలా దమ్ము మీద ఉడికించేసుకోవచ్చు. సో పెరుగు వేసుకున్న తర్వాత మనము ఎసరు పెట్టుకోవాలన్నమాట. అవునండి. ఓకే. సో ఇక్కడ పుదీనా, గరం మసాలా పొడి, సో దినుసులు వేసుకున్నాం, అలాగే పొడి రూపంలో కూడా వేసుకుంటాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే అండి. సో చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే. రైస్ వేసిన తర్వాత కాసేపు మగ్గితే ఆ రైస్ కూడా ఈ ఫ్లేవర్స్, మసాలా ఫ్లేవర్స్ మొత్తంగా పట్టేస్తాం. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే అండి. ఓకే. చివరిగా ఇంకొద్దిగా పుదీనా. ఓకే అండి, రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా రెడీ చేసేసుకోవచ్చు మనం ఈ రాజ్మా పులావ్ ని.